ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అనమాట మా పాప తన బర్త్డే కోసం. జనవరి మంత్ స్టార్ట్ అయితే చాలు నా బర్త్డే మంత్ అని చెప్పి ప్రతిరోజు డేస్ అనేది కౌంట్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో తనకి బర్త్డే అంటే అంత ఇష్టం. నాకు కూడా బర్త్డేస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా మొత్తానికి మనం వెయిట్ చేసిన బర్త్డే రానే వచ్చేసింది. జనవరి 8 మా పాప బర్త్డే అనమాట. ముందు రోజు నైటే మా పాప ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 8 వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తుంటుంది అనమాట. సో ప్రతిరోజు నిద్ర లేచే టైం కంటే కూడా ఈరోజు చాలా తొందరగా నిద్ర లేచిందండి. సో ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంకా నేను నా చిట్టి తల్లికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తుంటే థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ అంటూ నన్ను హగ్ చేసుకొని చాలా బాగా దగ్గరికి వచ్చిందనమాట. సో ఇంకా మొత్తానికి పొద్దున్నే ఇంకెప్పుడెప్పుడు తన కోసం షాపింగ్ చేశాం కదండి డ్రెస్సెస్, అది ఎప్పుడు వేసుకోవాలా అని చెప్పేసి వెయిట్ చేస్తుందనమాట. సో ఇంకా నిద్ర లేవగానే తనకి ఇంకా బ్రష్ వేసేసింది. తర్వాత ఇంకా లేవగానే వాటర్ కూడా తాగుతుందనమాట. అలవాటు చేయించాము. ఇంకా తర్వాత ఇంకా స్నానం చేయించేసామన్నమాట. సో ఈలోపు నేను హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా టిఫిన్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా స్నానం చేసి రాగానే ఇంకా హెయిర్ అంతా కూడా నీట్గా ఇలా ఆరిపోయిన తర్వాత ఇంకా హెయిర్ స్టైల్ అనేది చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇవి అమెజాన్లో తీసుకున్నానండి. ఈ క్లిప్స్ చాలా బాగున్నాయి. 80 పీసెస్ ఏమో వచ్చాయన్నమాట. చిన్నవి చాలా క్యూట్గా అనిపించాయి. సో నేను ఫస్ట్ డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నప్పుడే డ్రెస్ ఆర్డర్ పెట్టినప్పుడే దానికి తగ్గట్లు ఇలా హెయిర్ స్టైల్ చేయాలి అని చెప్పేసి నేను అమెజాన్లో హెయిర్ యాక్సెసరీస్ అని కొడితే దానికి తగ్గట్లుగా నేను ఒక స్టైల్ అనేది ఇమాజినేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా క్లిప్స్ కూడా మనకు బర్త్డే టైంకి వచ్చేలాగా ఆర్డర్ పెట్టుకున్నాను. అలాగే నెక్లెస్ కూడా నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో బర్త్డేకి ఏం కావాలో అవన్నీ కూడా నేను సమ్ అమౌంట్ దాచుకొని ఇలా కావాల్సినవన్నీ కూడా కొనిపెట్టేసాను అనమాట. సో ఈ క్లిప్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంకా మొత్తానికి నేను ఇలా హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనమాట. ఈ క్లిప్స్ తోటి ఇంకా మా వాడు చూస్తున్నాడు. మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చాయి. మమ్మీ ఇవన్నీ పెట్టుకుంటే బేబీ చాలా క్యూట్గా ఉంటుందని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఫైనలీ మా పాపకి హెయిర్ స్టైల్ అయితే చేసేసాను. చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో ఈ డ్రెస్కి. అలాగే నేను తీసుకున్న ఈ నెక్లెస్కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. తర్వాత హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలా చేశానండి. చాలా క్యూట్గా అనిపించింది. లైట్గా లిప్స్టిక్ వేసాను అనమాట. సో లిప్స్టిక్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మా పాపకైతే ఇష్టం అనమాట. సో తన కోసం కొద్దిగా ఎప్పుడైనా ఇలా బర్త్డేస్ ఉన్నప్పుడు వేసుకొని అని చెప్పేసి వదిలేసాను అనమాట. సో లైట్గా అప్లై చేసుకుంది. ఇంకా ఇలా నెక్లెస్ వేసేసాను. ఇంకా బ్యాంగిల్స్ వేసుకోమంటే తను అసలు వేసుకోలేదన్నమాట. జారిపోతూ ఉంటాయని చెప్పేసి బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఇష్టపడలేదు. ఒక్కసారి హెయిర్ స్టైల్ చూడండి ఎలా చేశాను. సో ఇలా మొత్తం కూడా చిన్న క్యూట్ క్లిప్స్ తోటి ఇలా సెట్ చేసేసాను. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అలాగే హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా డైరెక్ట్ క్లిప్ పెట్టేస్తే మనకు హెయిర్ అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది, తన స్కూల్లో ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఒక బ్యాండ్ పెట్టేసి దానిపైన క్లిప్ అతికించాను. సో నెక్లెస్ చాలా బాగుందండి. ఎంత క్యూట్గా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ డ్రెస్కి కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట మా పాపకి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టడం. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలేదు. చిన్న కమ్మలే పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడు రెడీ అయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళింది. ఫస్ట్ టైం అనమాట అంత పెద్ద కమ్మలు పెట్టడం. సో తన ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా పెయిన్ ఉన్నట్లు పెడుతుంది అనమాట. సో అంత పెయిన్ ఏం లేదు, నేను జాగ్రత్తగానే పెట్టాను. సో చాలా ఈజీగానే అనిపించింది. నాకు కూడా భయంగానే ఉండింది ఎక్కడ పెయిన్ ఉంటుందో అని చెప్పేసి. సో ఇప్పటి వరకు చిన్న కమ్మలే పెట్టానండి. సో అది మనకు గొట్టం లాంటిది ఉంటుంది కదా, అది చాలా చిన్నగా ఉంటుంది. ఈ కమ్మలకు వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది, ఎక్కడ గుచ్చుకుంటాయో అన్నట్లు ఇంకా నేను భయపడుతూ పెట్టాను అనమాట. సో తను కూడా భయపడుతూ ఉంది, కానీ ఆ కమ్మలు పెట్టుకోవాలని చాలా ఇష్టంగా కూడా ఉందన్నమాట. సో ఇంకా చెప్తుంది, మమ్మీ ఇవి నాకు మాత్రమే, నీకైతే అస్సలు ఇవ్వనని చెప్పింది. సో నీకే బుక్ చేశానులే అని చెప్పి తనకి చెప్పాను అనమాట. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటున్నామండి. ఇంకా రెడీ అవ్వగానే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో ఎక్కువ ఫొటోస్ తీసుకోవద్దండి, నాకు స్కూల్ టైం అయిపోతుందని చెప్తూనే ఉందన్నమాట. సో ప్రేయర్ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి తను అలా తొందరగా ఫొటోస్ తీసుకుని చెప్తుంది అనమాట. కొన్ని సింపుల్గా అలా కొన్ని పోజులు ఇచ్చింది. సో ఈరోజు ఎందుకో ఈ డ్రెస్ తనకు బాగా సెట్ అయింది అనిపించింది. పర్పుల్
తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా స్కూల్కి అయితే పంపించేసానండి. టైం అయిపోతుంది అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లోపు వాళ్ళ డాడీ ఆ అమ్మాయి కోసం ఒక టెంట్ హౌస్ బుక్ చేశారనమాట. సో అది ఆ రోజే వచ్చింది. అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది, నాకు టెంట్ హౌస్ కావాలి, టెంట్ హౌస్ కావాలి. తను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతుంది. అది ఇంకా ఎందుకో మేము అప్పుడు మేమున్న హౌస్లో అది సెట్ అవ్వదు, ఎందుకు తీసుకొని వేస్ట్ అనిపించింది అనమాట. ఇంకా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది. సో ఈరోజు తనకి సర్ప్రైజ్గా టెంట్ హౌస్ బుక్ చేసాము. ఇంకా అది స్కూల్ నుంచి రాగానే ఇంకా టెంట్ హౌస్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ బర్త్డేకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది అనమాట. ఇంకా పిల్లలందరూ కూడా బర్త్డే పార్టీకి వచ్చారనమాట. ఈలోపు టెంట్ హౌస్లో పిల్లలు కూర్చొని బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా మా బాబు ఇంకా దాన్ని గజిబిజి చేసేస్తున్నాడండి. నచ్చిందా పండు నీకు? బాగా నచ్చింది. ఎంత నచ్చింది? సూపర్గా నచ్చింది. అవునా? నువ్వు చేసే చేష్టలకి అది ఎక్కడ విరిగిపోతుందో అనిపించింది నాకు. అంత హడావిడి చేసావు అనమాట. అదే అండి, ఫుల్ ఎంజాయ్ చేశారు. టెంట్ హౌస్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, కొన్ని స్టిల్స్ ఇచ్చారు. ఇంకా తన వస్తువులు ఉంటాయి కదా, ఆడుకునే టాయ్స్, ఇవన్నీ కూడా హౌస్లో పెట్టుకుని ఆడుకుంటున్నారు అనమాట. ఫుల్ నచ్చేసింది మా పాపకి అయితే. సో ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండు అనిపించింది. ఇంకా రిటర్న్ పెట్టేద్దాము అనుకున్నాం కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసాము, రిటర్న్ అయితే పెట్టాము. సో వాళ్ళు దాన్ని రిటర్న్ తీసుకోలేదన్నమాట. ఇంకొక టెంట్ హౌస్ కూడా మాకు పంపిస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా మా పిల్లల్ని ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసానండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రాగానే కాసేపు డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసుకొని తర్వాత మళ్ళీ నైట్ కేక్ కటింగ్ ఉన్నప్పుడు సేమ్ డ్రెస్ వేసుకునింది. ఇంకా వేరే డ్రెస్ వేసుకోవే అంటే ఇంకా అస్సలు ఒప్పుకోలేదు. నాకు ఈ డ్రెస్సే నచ్చింది, ఇదే వేసుకుంటానని చెప్పింది. ఇంకా తర్వాత మార్నింగ్ వేసిన హెయిర్ స్టైల్ ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను అనమాట. ఒక సైడ్కి ఇలా సైడ్కి క్లిప్స్ పెట్టేశాను. సో ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. సో మార్నింగ్ వేసింది స్కూల్లో తనకి కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి అన్ని కూడా బ్యాక్ సైడ్కి అలా కట్టేసినట్లు హెయిర్ స్టైల్ చేశాను. ఇవి నేను క్లిప్స్ ఆన్లైన్లో తీసుకున్న, చాలా బాగున్నాయండి. సో వీటితోటి చాలా హెయిర్ స్టైల్స్ చేయొచ్చు అనమాట. సో తర్వాత ఇంకా పిల్లలందరూ వచ్చారు, తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి తను ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా కేక్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఈరోజు కేక్ వచ్చేసి మేము మార్నింగే బుక్ చేస్తే 2:33కి అంతా వచ్చేసింది అనమాట. లాస్ట్ టైం మా బాబు బర్త్డేకి మేము బుక్ చేసినప్పుడు కేక్ చాలా లేట్గా వచ్చిందండి. ఇంకా బాబు బర్త్డే అప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్వైట్ చేశాడు కానీ పాపం మిస్ అయిపోయారు అనమాట. 10:30 అయిపోయింది కేక్ వచ్చేసరికి. ఇంకా వాడి బర్త్డే అలా జరిగింది. సో ఇప్పుడు నేనైతే కేక్ 1 కిలోది విన్నీ యాప్లో బుక్ చేశాను, ఏ టైంకి వస్తుందో ఏమో అని చెప్పేసి. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఇంకా పిల్లలందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ 2 కేక్స్ తీసుకొచ్చారనమాట. ఒకటి రెడ్ వెల్వెట్ కేక్, ఇంకొకటి ఓరియో ఐస్ క్రీమ్ కేక్. ఇది కూడా చాలా బాగుందండి. సో రెడ్ వెల్వెట్ కేక్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే నేను విన్నీ యాప్లో బుక్ చేసిన కేక్ అయితే చాలా బాగుంది. ఇంకా అన్ని కూడా ఇలా సెటప్ అంతా కూడా సింపుల్గా డెకరేషన్ చేసామన్నమాట. సో మా పాప మస్తు ఎంజాయ్ చేసింది అనమాట డెకరేషన్ని. ఇంకా పిల్లలందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు కేక్స్ టేస్ట్ చేస్తుంది, అలా చేయకూడదమ్మా, అందరూ ఒకేసారి కట్ చేయాలి ఇంకా అని చెప్తే ఇంకా కేక్ టేస్ట్ చేస్తుంది అనమాట. మా వాడు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా అనిపించింది నాన్న పాప బర్త్డే? సూపర్ గా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసావా? సూపర్ గా ఎంజాయ్ చేసా. నీకు ఏ కేక్ నచ్చింది? అది చాక్లెట్ అండ్ ఓరియో. ఓకే, చూడండి ఇక్కడ మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కేక్ని ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అందరినీ ఇలా నిల్చోబెడుతున్నాను. అందరూ 1 by 1 నిల్చుంటే తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తుంటే అది కూడా అస్సలు ఒప్పుకోలేదండి. క్యాండిల్స్ కూడా నేనే వెలిగిస్తానని చెప్పి తీసుకుంటుంది. ఇంకా మొత్తానికి అన్నీ కూడా తనే స్టార్ట్ చేసింది. తనే ఇంకా మొత్తం ఇప్పుడు సింపుల్గా ఇలా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. అన్నయ్య, బ్రదర్ అండ్ సిస్టర్, ఇలా జూమ్ చేయాలా? అన్నయ్యకి తినిపి. నాకొద్దు మా పేరు
అట్లా చేయకూడదు, తప్పది. ఏ అన్నయ్యకి తినిపిమా. కూర్చో.